ఓం నమో వెంకటేశాయ. విద్యున్నిభాంబోధసు విగ్రహాయ కర్ణావతంసోజ్వలకుండలాయ కారుణ్యపాత్రాయ సవంశజాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ. మెరుపువలే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి శరీరము కలవాడు, తామర పువ్వులు వంటి కుండలములను ధరించువాడు, కరుణామయ స్వరూపుడు, లక్ష్మణ సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 310వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 35 సర్గశ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 35 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। सतच्छ्रुत्वा वचस्तस्य प्रसन्नमनसो नृपः मातरन्ते निरस्यासु विजहार कुबेरवत्। సుమంత్రుల వారు కైకేయితో మాట్లాడుతున్నటువంటి మాటలు. కైకేయి మిగతా వారందరూ బాధపడుతున్నా, తన సవతులందరూ కూడా విలపిస్తూ ఉన్నా, దశరథుడు తన ప్రాణములు పోతున్నాయి అని మొరబెట్టుకుంటున్నా, రాముడేమో ధర్మము కోసం తలొగ్గి వనవాసానికి బయలుదేరుతున్నా కైకేయిలో ఎటువంటి మార్పు లేదు. దశరథుని యొక్క స్థితిని చూచి ఆ అంతఃపురంలో అంతటా కూడా అలముకున్నటువంటి శోకాన్ని చూచిన సుమంత్రుల వారి మనస్సు చలించిపోయింది. చలించి ఇక కైకేయిని నిందిస్తూ ఉన్నారు. నిందిస్తూ ఆమె ఈ లక్షణము నీదే కాదు, మీ తల్లి నుండి నీకు ఈ లక్షణం సంక్రమించింది అని చెప్పి కైకేయీదేవి యొక్క తల్లి యొక్క వృత్తాంతాన్ని చెప్పనారంభించారు. అంటే కనీసం అలా తల్లిని ఆమె చేసినటువంటి దుష్కార్యాలను గుర్తు చేసినట్లయితే తన వల్ల మరలా తల్లికి చెడ్డ పేరు వస్తుందేమోనని. అంటే ఏం లేదు, ఏదైనా మంచి కనుక ఉన్నట్లయితే దానిని మరలా చెప్పుకుంటూ ఉంటాం. మా అమ్మగారు ఈ విధంగా గొప్పగా ఉండేవాళ్ళు, మా తాతగారు ఈ విధంగా గుడి కట్టించారు, మా ముత్తాతగారు ఏదో చెరువు తవ్వించారు. ఇలాగా వంశంలో వారు కానీ తమ తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు చేసినటువంటి ఘనకార్యములు, లోకోపకరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వంశంలో వారు మరలా చెప్పుకుంటారు. కానీ ఆ వంశంలో కానీ వారి తల్లిదండ్రుల్లో కానీ పూర్వమున్నటువంటి వారిలో ఉండే లోటుపాట్లు లేకపోతే పాపపు కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎవరూ కూడా బయటకు చెప్పరు కదా, వాటిని దాచిపెట్టేస్తారు కదా. వాళ్ళు చెప్పడమే కాదు, ఎవరైనా ఆ విషయాలు మాట్లాడుతున్నా సరే వీళ్ళ మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళు సాక్షాత్తుగా ఎదుటివారిని అనకపోయినా వారి యొక్క పూర్వీకులు ఎవరైతే ఉంటారో వారిని కనుక నిందించినట్లయితే వీరు కూడా ఆ ప్రభావంతో కొంత అవమానానికి గురవుతారు. అందుకని సుమంత్రుల వారు కైకేయీదేవి యొక్క తల్లిని ఆమె ప్రవర్తనను గుర్తు చేస్తూ, మీ అమ్మగారు కూడా ఇదే విధంగా ఉండేవాళ్ళు, అదే లక్షణం నీకు కూడా వచ్చింది అని చెప్పి ఇలా అంటున్నాడు. ఇలా అనడం ద్వారానైనా సరే ఈమెలో ఏదైనా మార్పు వస్తుందేమో. మా అమ్మ అంటే అప్పట్లో పరిస్థితులను బట్టి అలా చేసింది, నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఈమె ఏమైనా మారుతుందేమోనని అంటున్నాడు. కానీ మారే అవకాశం ఏమీ లేదు. మరి కైకేయీదేవి యొక్క తల్లి కేకయరాజు భార్య ఒకానొక సందర్భంలో శయనాగారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క శయ్య కింద
ఒకనొక చీమ రావటము, వీళ్ళు కూర్చునే సమయంలో ఆ చీమ బెదిరిపోయి పారిపోతూ ఒక శబ్దం చేయటము, ఆ శబ్దాన్ని విన్నటువంటి కేకయరాజు మరి ఒకనొక మహర్షి ద్వారా సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క భాషను అదేవిధంగా ఆ శబ్దముల యొక్క అర్థమును తెలుసుకునే శక్తిని పొందినటువంటి ఆ కేకయరాజు చీమ చేసినటువంటి ఆ శబ్దాన్ని చూచి పక్కున నవ్వడము, ఏకాంతంలో శయనాగారంలో ఈ విధంగా నవ్వేటప్పటికీ మరి ఆ కైకేయి యొక్క తల్లికి నన్ను చూచే మీరు నవ్వారు అని చెప్పి అనిపించి కోపం రావటము. దానికి కారణం చెప్పమంటే మహర్షి ఇచ్చినటువంటి వరంలో ఈ శక్తి కంటే సకల ప్రాణుల యొక్క శబ్దమును తెలుసుకునే శక్తి గురించి కనుక ఈ రహస్యం గురించి ఎవరికైనా చెప్పినట్లయితే నీవు మరణిస్తావు అనే నియమాన్ని కూడా వాళ్ళు మహర్షి చెప్పినటువంటి విషయాన్ని కేకయరాజు కైకేయి తల్లికి చెప్పటము. అప్పుడు ఆమె నువ్వు మరణించినా బ్రతికినా సరే నాకు ఆ విషయాన్ని చెప్పి తీరవలసిందే అని చెప్పి ఆమె చాలా దారుణంగా మాట్లాడటం. అప్పుడు కేకయరాజు తనకు వరమిచ్చినటువంటి మహర్షిని తలుచుకుంటే ఆయన వచ్చి చెబుతాడు, ఈమె ధూర్తురాలు కోసము రాజ్యమును పరిపాలించేటటువంటి నీవు ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదు. నీవు కనుక వాస్తవాన్ని అంటే ఏమిటి, నీకు ఉన్నటువంటి విలక్షణమైన శక్తిని గురించి నీవు కనుక చెప్పావు అంటే వెంటనే మరణిస్తావు. తద్వారా ఈ రాజ్యంలో అరాచకం అనేది ప్రబలుతుంది. ఆమె అటువంటి దుష్టురాలైనటువంటి ఆమె కోసం, కైకేయి తల్లి కోసం అన్నమాట, నీవు ప్రాణత్యాగం చెయ్యవద్దు. ఆమె ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అంటే ఏమిటి పోతే పోతుంది అంటే ఆమె అక్కడ రాజ్యంలో ఉండకుండా వెళ్ళిపోని, లేకపోతే పైకే పోని, ఎలా పోయినా పర్వాలేదు, నీవు మాత్రం నిజం చెప్పవద్దు అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ కేకయరాజు మహర్షి చెప్పినటువంటి మాటను విని సతచ్రుత్వా వచస్తస్య ప్రసన్న మనసో నృపః మాతరంతే నిరస్యాసు విజహార కుబేరవతు. సహా నృపః, ఆ కేకయరాజు కైకేయి యొక్క తండ్రి, ఇక్కడ కైకేయితో అంటున్నాడు కదా, మీ తండ్రి గారు ప్రసన్న మనసః, స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆయన. మహర్షి ఈ విధంగా చెప్పాడు కావున ఆయన యొక్క ఆజ్ఞగా పాటిద్దాము అనుకుని ప్రసన్న మనస్సుని కొంత ప్రశాంతం చేసుకున్నటువంటి వాడై మనసులో దిగులుని విడిచిపెట్టేసి తస్య తద్వచః శ్రుత్వా, మహర్షి చెప్పినటువంటి ఆ మాట ఏమని చెప్పాడు మహర్షి, ఈమె దుష్టురాలు కావున ఈమె కోసం నీవు నిజాన్ని చెప్పి అంటే ఆ రహస్యాన్ని చెప్పి ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదు, ఈమెను విడిచిపెట్టినా తప్పేం లేదు అని చెప్పి అన్నాడు కదా. ఆ మాటను పట్టుకుని మాతరం ఆసు నిరస్య, మీ తల్లిగారిని, కేకయరాజు భార్య అయినటువంటి మీ తల్లిగారిని ఆసు వెంటనే నిరస్య విడిచిపెట్టేశాడు. అంటే నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, నిన్ను పట్టమహిషి పదవి నుంచి తొలగించేస్తున్నాను, నువ్వు ఈ రాజ్యంలో ఉంటే ఉండు, లేకపోతే బయటికి పో అని చెప్పి ఆ దుష్టురాలైనటువంటి ఆమెను ఈ విధంగా దండించాడనమాట. దండించేటప్పటికీ ఆమె రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోయింది. మరి ఈ సందర్భంలో మనకు సందేహం కలుగుతుంది, ఏమండి కట్టుకున్నటువంటి భార్య ఆమె, మరి అటువంటి ఆమెను ఎందుకు విడిచిపెడతాడు, విడిచిపెట్టే అవకాశం ఉన్నదా అని అంటే దుష్టా భార్య అని మొదలుపెట్టి దుష్టురాలైనటువంటి భార్య ఎవరి వలన అయితే ఆ వంశమునకు చెడ్డ పేరు వస్తుందో, ఎవరి వలనైతే ఆ కుటుంబం నాశనం అవుతుందో, ఎవరు అయితే సంస్కారహీనంగా ఉంటారో అటువంటి వారిని విడువవచ్చును అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతున్నది. అంటే అటువంటి వారిని వధించమని చెప్పలేదు కానీ అటువంటి వారిని విడవవచ్చును అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ మహర్షి చెప్పినటువంటి మాటను పాటించి కేకయరాజు ఆయన యొక్క భార్యను నువ్వు ఉంటే ఉండు, లేకపోతే నీ ఇష్టం పెడితే వెళ్ళు, నిన్ను పట్టమహిషిగా కూడా ఉండడానికి నీకు అర్హత లేదు. ఎందుకు అంటే కేవలం అహంకారంతో, అక్కడ కారణం ఏమీ లేదు, నాకు మీరు నిజం చెప్పాలి అని చెప్పే ఒక కేవలం అహంకారంతో కూడినటువంటి పట్టుదలతోటి నా ప్రాణములు పోతాయి అన్నా సరే నువ్వు లెక్క చేయటం లేదు అంటే భర్త ప్రాణం పోతున్నప్పటికీ కూడా
మొండితనంగా ఉండే భార్య కంటే దుష్టురాలు ఇంకెవరుంటారు? పైగా మహర్షి కూడా చెప్పినటువంటి మాట ఇదే. కావున నువ్వు ఉంటే ఉండు, లేకపోతే పో అని చెప్పి అన్నాడు. ఆమెను నిరస్య, ఆమెను తిరస్కరించి లెక్క చేయకుండా వదిలేసి కుబేరవతు విజహార, ఎంతో గొప్పవాడైన కేకయరాజు కుబేరవతు, కుబేరుడిలాగా ఎంతో వైభవంతో విజహార విహరిస్తూ ఉన్నాడట. మరి ఇక్కడ దుష్టురాలైనటువంటి ఆమెను విడవడంలో కూడా మరొక ధర్మశాస్త్రం కూడా ఉన్నది. ఏమిటి విశేషం అంటే, ఎవరెవరిని ఏ సందర్భంలో విడవవచ్చు అనే విషయాన్ని చెబుతూ, త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యర్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ అని చెప్పి అన్నారు. త్యజేదేకం కులస్యార్థే, వంశమునకు చెడ్డ పేరు వస్తుంది, వంశం నాశనం అవుతుంది అనే పరిస్థితి కనుక వచ్చినప్పుడు అటువంటి వంశం కోసమని ఏకం ఒకరిని విడిచిపెట్టేయవచ్చు అని చెప్పన్నారు. అంటే ఆ వంశం నుండి వారిని విడిచిపెట్టేయవచ్చు అని. అందుకనే మన పూర్వీకులు కూడా అలా చేస్తూ ఉండేవారు. అంటే అదేవిధంగా ఇక్కడ రాముడి యొక్క పూర్వీకులలో కూడా సగరుడు పెద్ద కుమారుడైనటువంటి అసమంజసుడిని విడిచిపెట్టేశాడు. అసమంజస చారిత్రం అసమంజమితిమత్వ అని చెప్పి అంటూ, అసమంజసుడు ఆయన యొక్క స్వభావం చాలా క్రూరంగా ఉండేది. ఎంత క్రూరంగా ఉండేది అంటే, నదీ తీరంలో వెడుతూ ఉంటే అక్కడ ఇసుకలో ఎవరైనా పిల్లలు కనుక ఆడుకుంటుంటే ఆ పిల్లల్ని నదిలోకి విసిరికొట్టి వాళ్ళు గిలగిలలాడుతూ నదిలో మునిగిపోతూ ఉంటే ఆనందిస్తూ ఉండేవారట అసమంజసుడు. మరి ఆ అసమంజసుని యొక్క ప్రవర్తన సవ్యంగా లేకపోవడంతో ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ సగరుని దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటే, సొంత కుమారుడైనప్పటికీ కూడా తన వంశములకు ఈ రాచరికములకు మచ్చ తెస్తున్నాడు, క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు అనే ఉద్దేశంతో అసమంజసుడిని రాజధాని నుంచి బహిష్కరించేస్తాడు. కావున త్యజేదేకం కులస్యార్థే, ఆ వంశమునకు చెడ్డ పేరు వస్తుంది అని అంటే కనుక, వంశం నాశనం అవుతుంది అని అంటే కనుక ఒకడిని విడిచిపెట్టేయవచ్చు అని చెప్పి అన్నారు. అలాగే గ్రామస్యార్థే కులం త్యజేత్, ఒక గ్రామం కనుక గ్రామానికి ఇబ్బంది కలుగుతుంది అనే పరిస్థితి కనుక, ఆపత్కర పరిస్థితి వస్తుంది, అవమానకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే కనుక ఒక కులమును ఒక వంశమును విడిచిపెట్టేయవచ్చు అని. అందుకే కదా మనం పాత సినిమాల్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం, ఈ రోజు నుంచి ఈ వంశంలో వారితోటి ఎవరో మాట్లాడటానికి వీల్లేదు, వీరిని వెలివేస్తున్నాము అని చెప్పి ఇలా తీర్పులు వాటిని సినిమాల్లో మనం చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం కదా. అంటే అక్కడ ధర్మం ఏమిటి అంటే, ఏ వంశం వల్ల అయితే గ్రామానికి నష్టం జరుగుతూ ఉంటుందో ఆ వంశాన్ని దూరంగా ఉంచడం అనేది కూడా ధర్మంగానే చెప్పారు. అందుకనే గ్రామస్యార్థే కులం త్యజేత్ అన్నాడు. గ్రామం జనపదస్యార్థే, అలాగే ఒక గ్రామముల యొక్క సమూహం మండలము అనుకోవచ్చు. మండలము అంటే కొన్ని గ్రామాల యొక్క సమూహం కదా, అటువంటి మండలాన్ని జనపదము అని అంటారు. అటువంటి జనపదం కోసమని ఒక గ్రామాన్ని విడిచిపెట్టవచ్చును అని చెప్పి అన్నారు. ఇలాగా ఆత్మార్థే పృథివీం త్యజేత్, ఇవన్నీ చెప్పి చివరికి తన ఆత్మరక్షణ కోసం, ప్రాణములను కాపాడుకోవడం కోసం ఈ భూమినైనా సరే రాజ్యాన్నైనా విడిచిపెట్టవచ్చును అని చెప్పి అన్నారు. అందుకనే ఈ ధర్మశాస్త్రములన్నీ కూడా పాటిస్తూనే వాళ్ళు శిక్షణను కూడా విధించేవాళ్ళు. మరి ఇక్కడ కేకయ్య రాజు భార్య కైకేయి తల్లి వలన రాజుగారికి ప్రాణహాని అనేది ఏర్పడుతుంది. అంతేకాదు ఆమె వల్ల ఈ వంశం అనేది నశించేటటువంటి స్థితికి వచ్చింది, వంశానికి అప్రతిష్ట కలిగేటటువంటి స్థితి వచ్చింది. అందుకని ఆ త్యజేదేకం కులస్యార్థే అన్నట్లుగా తన వంశము కోసము తన రాజ్యము కోసము మహర్షి చెప్పినటువంటి మాటను అనుసరించి కేకయ్యరాజు తన భార్యను నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు, పోతే పో అని చెప్పి అనేశాడనమాట. అది అందులో ధర్మం అనేది ఉన్నది అనే విషయమే మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, మీ తల్లిగారిని మీ తండ్రి భరించలేక వదిలేశాడు, అదే పోలిక నీకు కూడా వచ్చింది
నువ్వు కూడా అందుకని భర్త యొక్క ప్రాణములు తీసేటటువంటి స్థితికి వచ్చావు. భర్త ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా నీ పట్టుదల నీవు విడిచిపెట్టడం లేదు అని చెప్పి ఈమెను కైకేయిని ఆమె తల్లిని నిందించడం ద్వారా, ఆమె చేసినటువంటి దుష్కార్యములను గుర్తు చేయడం ద్వారా, అదే విధంగా నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు అని చేయడం ద్వారా ఈమెను నిందిస్తూ తథాత్వమపి రాజానం దుర్జనాచరితే పధి అసద్గ్రాహమిమం మోహాత్ కురుషే పాపదర్శిని. ఇంకా ఈమెకు చెప్పినటువంటి విషయాన్ని పూర్తి చేస్తూ తల్లిగారి యొక్క కైకేయీదేవి తల్లి యొక్క వృత్తాంతాన్ని, ఆమె యొక్క దుష్ట స్వభావాన్ని, భర్త ప్రాణాలు పోతున్నా సరే పట్టుదల వీడనటువంటి లక్షణాన్ని వాటిని చెప్పి పాపదర్శిని, ఇక్కడ సుమంత్రుల వారు కైకేయిని అంటున్నటువంటి మాటలు, పాపదర్శిని పాపాత్మురాలా తథాత్వమపి నువ్వు కూడా మీ తల్లిలాగానే ఈ విధంగా దుర్జనాచరితే పధిస్థిత, దుర్మార్గులు వెళ్ళేటటువంటి మార్గంలోనే నువ్వు కూడా ప్రయాణిస్తున్నావు. దుర్మార్గులు చేసేటటువంటి క్రియలని, క్రూరమైనటువంటి వాళ్ళు యొక్క ఆలోచనని నీవు కూడా పొంది ఉన్నావు. రాజానం మోహాత్ ఇమం అసద్గ్రాహం, దశరథ మహారాజుతోటి మోహాత్ నీ అజ్ఞానం వల్ల, ఇమం అసద్గ్రాహం కురుషే నువ్వు మోహంతో, అహంకారంతో, అజ్ఞానంతో దశరథ మహారాజుకి ద్రోహం చెయ్యాలి అనుకుంటున్నావు, ఆయన ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు. చెట్టు ఒకటైతే పండు మరొకటి అవుతుందా? చెట్టును అంటే మీ తల్లిగారి స్వభావం అదే కావున నీ స్వభావం కూడా అదే విధంగా ఉన్నది. ఇది నీకు మీ తల్లి నుంచి సంక్రమించినటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణము, అందుకనే ఈ విధంగా మొండిగా ఉన్నావు అని చెప్పి సుమంత్రుల వారు కైకేయిని అంటూ సత్యశ్చాద్య ప్రవాదోయం లౌకిక ప్రతిభాతిమా పితॄన్ సమనువర్తంతే నరా మాతరమంగనా. ఇంకో మాట కూడా అంటున్నాడు, మనందరి కోసం చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సుమంత్రులు అంటున్నారు, నేను ఈ లోకంలో ఒక మాట విన్నాను, అయితే అది నిజమో కాదో అని ఇప్పటిదాకా సందేహం ఉండేది. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అది నిజమే అనిపిస్తున్నది అని చెప్పన్నాడు. ఏమిటా మాట అంటే చెబుతున్నాడు, నరాహ పురుషులు పితॄన్ సమనుజాయంతే తండ్రులను అనుసరిస్తారు. పుత్రులు తండ్రులను అనుసరించి తమ సంస్కారాన్ని మలచుకుంటారు, తమ అలవాట్లను మలచుకుంటారు, తండ్రిని అనుసరిస్తారన్నమాట. తథా అదేవిధంగా అంగనా స్త్రీలు మాతరం సమనుజాయంతే తల్లిని అనుసరించి ఉంటారు. తల్లి ఏ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారంటే తల్లితో సమానమైనటువంటి లక్షణములను కలిగి ఉంటారు అని చెప్పి ఈ మాట నేను లోకంలో విన్నాను, కానీ అది నిజమా కాదా అనే సందేహం ఉన్నది. ఎందుకంటే ఎవరి సంస్కారం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఇంకోళ్ళని చూసి మరొకరు నేర్చుకునేది ఏమున్నది అని అనుకున్నాను. కానీ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఆడపిల్లలు తల్లి యొక్క లక్షణములను పొందుతారు, తల్లిని అనుసరిస్తారు, ఆ సంస్కారం అనేది అలవరుచుకుంటారు అనేది నీ ద్వారా తెలుస్తున్నది. అయం లౌకిక ప్రవాద ఆద్య సత్య. ఈ లౌకిక ప్రవాదం ఏదైతే ఉన్నదో లోకంలో ఉన్నటువంటి మాట ఏమని, పుత్రులు తండ్రిని అనుసరిస్తారు, ఆడపిల్లలు తల్లిని అనుసరిస్తారు అనే మాట ఏదైతే ఉన్నదో ఆ సంస్కారం నేర్చుకుంటారని అది సత్య ప్రతిభాతి, నిజమే అని చెప్పి అనిపిస్తున్నది. అందుకనే నువ్వు కూడా మీ తల్లిలాగా క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు అని సుమంత్రుల వారు అంటున్నాడు. అంతే కదా, తండ్రి సవ్యమైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే కొడుకుకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పగలుగుతాడు. అంతేగాని తండ్రే అనేకమైనటువంటి వ్యసనములకు లోనైనట్లయితే, తాను వ్యసనముల బారిన పడినటువంటి వాడు, తాను వ్యసనములను విడిచిపెట్టలేనటువంటి వాడు, తాను దుర్మార్గంగా ఉన్నటువంటి తండ్రి తన కుమారుడికి, తన కొడుకుకి ఏం మంచి చెప్పగలడు? ఏ మంచి చెబితే మాత్రం కొడుకు వింటాడా? ముందు నువ్వు బాగుపడు, ఆ తర్వాత నన్ను బాగు చేద్దుగానివి అని చెప్పి సాక్షాత్తుగా మొహం మీదే కొట్టినట్టుగా చెబుతాడు కొడుకు తండ్రితోటి.
కావున కొడుకు మాట వినాలి అంటే ముందు తండ్రి సరిగా ఉండాలి. అప్పుడే తండ్రి కొడుకుకి ఏదైనా సరైన మాటలు చెప్పగలుగుతాడు. ఎందుకు అంటే కుమారులు పురుషులు తండ్రిని అనుసరించి ఉంటారు. మరి ఈ సందర్భంలో కూడా చూడండి, దశరథ మహారాజు తన ప్రాణములు పోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తాను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటమే తన ధర్మము అని చెప్పి, ప్రాణములు పోతున్నా సరే ప్రతిజ్ఞ కోసం అని చెప్పి తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వాడు ఆయన దశరథ మహారాజు. మరి రామచంద్రమూర్తితో ఆయన అంతే. ఈ రాజ్యం కోల్పోయిన ఏదైనప్పటికీ కూడా తాను మాత్రం తండ్రి యొక్క మాటను విడవను అని చెప్పి అంటున్నాడు. సత్య ప్రతిజ్ఞ మాత్రం విడవను అన్నాడు. అందుకే కదా ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అని చెప్పి అంటాడు రామచంద్రమూర్తి. ఇక్కడ స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అని రాముని యొక్క మాట. లోకాన్ని ఆరాధించడం కోసం, ధర్మాన్ని పాటించడం కోసం, స్నేహాన్ని అంటే స్నేహితులనైనా, దయనైనా, లేకపోతే చివరికి నా ప్రాణప్రదమైనటువంటి సీతాదేవినైనా సరే వదులుకోవడానికి నేను సిద్ధమే, కానీ ధర్మాన్ని అదేవిధంగా ప్రజలను కూడా నేను విడవలేను అని చెప్పి రాముడు అంటాడు. మరి ఈ లక్షణం రాముడికి ఎలా వచ్చింది అంటే, అందుకనే కొన్ని సందర్భాల్లో ఇక్కడ తవసుత అని చెప్పి దశరథుడిని సంబోధిస్తూ, నీ కుమారుడయ్యా, నీ నుండి ఆవిర్భవించినటువంటి వాడు రామచంద్రుడు, నీ యొక్క లక్షణములన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వాడు అని చెప్పి ఇంతకుముందు మనం సర్కల్లో చెప్పుకున్నాం. మరి రాముడికి ఈ లక్షణములన్నీ కూడా దశరథుని ద్వారా సంక్రమించాయి అని కూడా చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే తండ్రి యొక్క గుణములు కుమారుడిలో వచ్చి చేరతాయి. కావున తండ్రి ఏ విధంగా అయితే ధర్మం కోసం ప్రాణములను కూడా లెక్క చేయడో, కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి కూడా అదేవిధంగా ధర్మాన్ని ఆచరించడంలో నిష్ట కలిగినటువంటి వాడు. అందుకనే తండ్రి సవ్యమైనటువంటి మార్గంలో కనుక ఉన్నట్లయితే కొడుకులు కూడా సవ్యమైనటువంటి మార్గంలో ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా తల్లుల విషయంలో కూడా తల్లి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటుందో అదేవిధంగా కూతురు కూడా ఆ తరువాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడూ ఇంకా మొగుడిని తిడుతూ విసుక్కుంటూ తిట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక కూతురు కూడా అనుకుంటుందన్నమాట, ఓహో భర్త దగ్గర ఈ విధంగా ఉండాలన్నమాట, మా అమ్మ మా నాన్న దగ్గర ఆ విధంగా ఉన్నది కదా, కావున నేను కూడా మా ఆయన దగ్గర ఇలాగే ఉండాలి అనే ఒక ఆలోచనకు వస్తారు. తద్వారా అందరూ భర్తలు ఒకే రకంగా ఉండరు కదా, అందరూ భర్తలు మాట పడేవారే ఉండరు కదా. కావున ఆ కూతురు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. నలుగురిలో మెలగవలసినటువంటి కూతురు అటువంటి ఆ సర్దుకుపోయేటటువంటి లక్షణాన్ని కనుక పొందకపోతే అప్పుడు అనేకమైనటువంటి కష్టములు పొందవలసి వస్తుంది. ఆ కాపురములు శాశ్వతంగా నిలబడడం కష్టమవుతుంది. కావున తల్లిని అనుసరించి కుమార్తెలు ఉంటారు. కావున ముందు తల్లులు జాగ్రత్తగా సంస్కారవంతంగా ఆ కాపురాన్ని ఆ సంసారాన్ని చక్కగా సజావుగా సాగే విధంగా నడిపించుకున్నట్లయితే అది చూచినటువంటి కుమార్తెలు కూడా అమ్మ ఎంత సమర్థవంతంగా చేస్తున్నది, ఈ కుటుంబాన్ని ఎంత అదుపులో పెడుతున్నది, ఎంత చక్కగా చేస్తున్నది, అదేవిధంగా నేను కూడా కష్టపడాలి అనే తత్వాన్ని కుమార్తెలు కూడా అలవరుచుకుంటారు. అలా కాకుండా మరో రకంగా ఉన్నట్టయితే కుమార్తెలు కూడా అదే విధంగా ఉంటారు అని చెప్పి ఇక్కడ సుమంత్రుల వారు కైకేయితో అంటున్నారు. తండ్రిని అనుసరించి పుత్రుడు, తల్లిని అనుసరించి పుత్రిక కుమార్తెలు కూడా ఉంటారని లోకంలో ఒక ప్రవాదము అంటే ఒక నానుడి ఉన్నది. ఆ నానుడి నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. మరి మీ తల్లి క్రూరమైనటువంటి స్వభావం కలిగినది, అదే స్వభావం నీకు కూడా వచ్చింది అని అంటూ నైవం భవ గృహాణేదం యదాహ వసుధాధిప భర్తురిచ్ఛాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ ఏనం నభవ. ఈ విధంగా నువ్వు ఏవం నభవ, నువ్వు ఈ విధంగా పట్టుదలతోటి మూర్ఖంగా ప్రవర్తించకు కైకేయీదేవి. నేయా భవ, నేయా, ఇక్కడ నేయా అనే దానికి కూడా ఏవం నభవ
నైవం భవ అన్న చోట ఏవం నభవ అంటూ ఈ విధంగానూ ఉండవద్దు, భర్తను హింసించవద్దు అని చెప్పి అన్నారు. అలాగే నేయాభవ అని కూడా పాఠాంతరం అనేది ఉంది. నేయాభవ అంటే నేతుం యోగ్య నేయ అంటే, నేయ అంటే తీసుకువెళ్ళదలచినటువంటిది, తీసుకువెళ్ళగలిగినటువంటి దానిని నేయ అని అంటారు. అందుకనే నేయ భవ అంటే తీసుకువెళ్ళడానికి యోగ్యమైనటువంటి దానివిగా మా భవ ఉండవద్దును అంటే వెంట తీసుకువెళ్ళడానికి తగిన దానివి విధేయురాలివిగా భవ ఉండు అంటే ఏం లేదు. ఇక్కడ చెప్పటంలో ఉద్దేశ్యము దశరథ మహారాజుని సాంత్వనపరచి ఆయన ప్రాణములను నిలిపి ఈ రాజ్యమును ముందుకు తీసుకువెళ్ళేదానిగా ఉండాలి తప్ప దశరథ మహారాజుని హింసించి ఆయన ప్రాణములను తీసుకువెళ్ళేదానిగా నీవు ఉండవద్దు అని చెప్పి చెబుతున్నాడు. ఇదం గృహాణ ఆయన దశరథుని యొక్క మాటలను నీవు విను. భర్తు ఇచ్చాం ఇహ ఉపాస్వ నీ భర్త యొక్క అంతరంగాన్ని మనసును తెలుసుకుని దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించు, సేవించి గౌరవించు అని చెబుతూ అస్య జనస్య గతి భవ. అలా కనుక నువ్వు చేసినట్లయితే ఏమవుతావో తెలుసా? దశరథ మహారాజు కైకేయీదేవికి రాజ్యాన్ని ఇస్తే రాముని వనవాసాన్ని పంపించడానికి, భరతుడికి పట్టాభిషేకం చేయడానికి దశరథుడు ఒప్పుకున్నప్పటికీ కూడా కైకేయీదేవి మాత్రం ఎంత సాధ్వీమణి, ఎంత గొప్పది, ఎంత దేవత, ఆమె మాత్రం రాముడికే రాజ్యాన్ని ఇచ్చింది, దశరథ మహారాజు యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చింది అని చెప్పి ఈ లోకమంతా కూడా నిన్ను కీర్తిస్తారు. అవకాశానికి రాముడు రాజైనప్పటికీ కూడా, కౌసల్యాదేవి రాజమాత అయినప్పటికీ కూడా ఆమె కంటే ఎక్కువ గౌరవం అనేది ఈ రాజ్యంలో నీకే ఉంటుంది. ఎందుకు అంటే నీకు దొరికినటువంటి అవకాశాన్ని కూడా నీవు సద్వినియోగం చేస్తావు తప్ప దుర్వినియోగం చెయ్యవు. కావున నీ లక్షణం ఈ పట్టుదల ఏదైతే ఉన్నదో ఈ పట్టుదల విడిచిపెట్టి నీ భర్తకు అనుకూలంగా నీవు చేసినట్లయితే గొప్ప కీర్తిని గడించగలుగుతావు. అంతేకాదు ఈ ప్రజలందరికీ నువ్వే దిక్కవుతావు. ప్రజలందరూ నిన్నే మహారాజ్ఞిగా, దశరథ మహారాజు కంటే కూడా నువ్వే గొప్పదానివి అని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో వాళ్ళు కీర్తిస్తారు. నువ్వు వాళ్ళందరికీ గతివవుతావు, నువ్వు వాళ్ళందరికీ కూడా ఆధారభూతమైనటువంటి దాని అవుతావు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాణములను నిలిపినటువంటి దాని అవుతావు, వాళ్ళందరికీ దేవత అవుతావు. కావున నీవు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పట్టుదలని, మొండితనాన్ని, క్రూరత్వాన్ని విడిచిపెట్టి దశరథ మహారాజు యొక్క అంతరంగాన్ని తెలుసుకుని రామ వనవాసాన్ని ఆపవమ్మా, నువ్వు ఆ పని నీవో చేయగలవు, అలా చేయటం నీకు ఎంతో గొప్ప అవుతుంది అని ఈ విధంగా సుమంత్రుల వారు కైకేయితో అంటూ మాత్వం ప్రోత్సాహిత పాపై దేవరాజసమం ప్రభం భర్తారం లోకభర్తారం అసద్ధర్మముపాదధా త్వం పాపై ప్రోత్సాహిత. పైగా ఇంకో మాట అంటున్నాడు, ఇది నీకు పుట్టినటువంటి దుర్బుద్ధి కాదు, అంటే కొంత ఆమెలో కూడా మంచి ఉన్నది, కానీ ఆ మంచి చెడు చేయబడిందనే విషయాన్ని ఆమెకు గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఈ దుర్బుద్ధి నీకు స్వయంగా పుట్టినటువంటిది కాదు. త్వం నీవు పాపై ప్రోత్సాహిత, పాపాత్ముల చేత ప్రోత్సహించబడినటువంటి నీవు, అంటే మందర చేత కైకేయి ప్రేరేపించబడింది కదా, ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మందర చేత, పాపాత్ముల చేత ప్రోత్సహించబడినటువంటి నీవు దేవరాజ సమప్రభం, దేవతలతోటి సమానమైనటువంటి, అంటే దేవరాజు అంటే ఇంద్రుడితోటి సమానమైనటువంటి వాడైన, ఇంకా లోకభర్తారం, లోకములను రక్షించేవాడైనటువంటి భర్తారం, నీ భర్తను అసద్ధర్మం అంటే చెడు ధర్మాన్ని అనుసరించేటటువంటి నీవు ఆయనని హింసిస్తున్నావు. కావున నీ భర్త విషయంలో నీవు ఆ చెడు ధర్మాన్ని విడిచిపెట్టి నీవు ధర్మపత్నివి అనే విషయాన్ని గుర్తుంచుకుని చెడు ధర్మాన్ని పూర్తిగా మా ఉపదధాహ,
గ్రహించకు, ఆ చెడు ధర్మాన్ని విడిచిపెట్టు. నీ భర్తతోటి రాముణ్ణి వనవాసానికి పంపించడము అనే అకార్యాన్ని, దుష్టకార్యాన్ని చేయించకు. అది నీకు ఈ రాజ్యానికి మంచిది కాదు. పైగా ఈ దుర్బుద్ధి నీకు పుట్టినటువంటిది కాదు, ఎవరో దుష్టులు నీకు కలిగించినటువంటిది ఈ దుర్బుద్ధి అని ఆ దుర్బుద్ధిని వీడవమ్మ అంటూ సుమంత్రుల వారు మరి కైకేయీదేవితోటి చెబుతున్నారు. మరి ఇందులో కైకేయీదేవి సుమంత్రుల వారి మాటలకు ఏమని సమాధానం చెప్పగలుగుతుంది? అలాగే సుమంత్రుల వారు ఏ విధంగా ఈ విషయాన్ని ముగించేస్తున్నారు? మరి ఆయన విషయంలో సుమంత్రుడు చెప్పాడు అంటే రాజ్యంలో అందరూ కూడా పాటించేటటువంటి మహాత్ముడు సుమంత్రుల వారు. మరి సుమంత్రుల వారి మాటలకు కైకేయీదేవి చెప్పినటువంటి సమాధానం ఏమిటనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సతచ్ఛ్రుత్వా వచస్తస్య ప్రసన్నమనసః నృపః మాతరంతే నిరస్యాసు విజహార కుబేరవత్ తథా త్వమపి రాజానం దుర్జనాచరితే పథి అసద్గ్రాహం ఇమం మోహాత్ కురుషే పాపదర్శిని సత్యశ్చాద్యా ప్రవాదోయం లౌకికః ప్రతిభాతి మాం పితॄన్ సమనుజాయంతే నరాః మాతరమంగళాః నైవం భవా గృహాణేదం యదాః వసుధాధిపః భర్తురిచ్ఛాం ఉపాస్వేహ జనస్యాస్య గతిర్భవా మాత్వం ప్రోత్సాహితా పాపైః దేవరాజ సమప్రభం దేవరాజ సమప్రభం భర్తారం లోకభర్తారం అసద్ధర్మం ఉపాదధాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అజ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुरास्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.